మొంతా తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్లోని అత్తలకుతలం చేశాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తూనే ఉండడంతో జనజీవనం స్తంభించింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరటంతో గుంటూరు నుంచి వస్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్ప్రెస్ ను మహబూబాబాద్ వద్దే ఆపేసి మధ్యాహ్నం తర్వాత వరంగల్ తిప్పి పంపారు. ఇక గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న అండర్ పాసుల్లో ఉన్న ప్రదేశాలు నీట మునిగాయి. రోడ్లపైకి మొక్కల లోతు నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇడ్లీ తిన్నది పేషెంట్ ఫుడ్. భారీ వర్షానికి వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హనుమకొండను అనుసంధానం చేసే హంటల్ రోడ్లో బొందివాగు పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతం ప్రవహించడంతో వరంగల్ హనుమకొండను కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ఆర్ నగర్, మైసర్ నగర్, సమ్మయ్య నగర్, సంతోషిమాత కాలనీ, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ తూర్పులో 6 పునరావాస కేంద్రాలను వరంగల్ మహానగరం పాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంత వాసులను పడవల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు డిసాస్టర్ సిబ్బంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. ముంతా తుఫాన్ ఏదైతే ఉందో ఉమ్మడి వరంగల్ జిల్లాను మాత్రం అతలాకుతలం చేశారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే భీమదేవరపల్లిలోనే అత్యధిక రాష్ట్రంలో చూసుకున్నట్టు 41 మిల్లీమీటర్ల వర్షపాతం సృష్టించి అతలాకుతలం చేసింది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వారు ఇప్పుడు మహబాద్ కావచ్చు, ఖమ్మం, మహబాద్, వరంగల్, ఇటు హన్మకొండ, జనగామ జిల్లాలో అయితే ఈ కుండపోత వర్షం అయితే కురిసింది. నిన్న చూసుకున్నట్లయితే వర్షం మొత్తం ఎక్కడికక్కడ రైళ్లు కూడా ఆగిపోయాయి. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి అంటే గ్రేటర్ వరంగల్ లో ఉన్నటువంటి పలు కాలనీలు కూడా నీట మునిగాయి. దాదాపు ఇప్పటికే చూసుకున్నట్లయితే ఒక 100లాది ఇల్లు కూడా నీళ్ళలో మునిగి వాళ్ళు ఇప్పటికైతే మా సహాయం కోసం వేచి చూస్తున్నారు. వీళ్ళ కోసం అని చెప్పేసి దాదాపు గ్రేటర్ వరంగల్ అధికారులు మాత్రం 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అంటే వారు ఆహారం కావచ్చు అది అందిస్తున్నారు. అయితే ఎక్కడైతే ఉన్నారో వారిని అందరినీ సహాయ చర్యల కోసం డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పుడు మన వరంగల్లో ఉన్నటువంటి జనగామ జిల్లాలో చూసుకున్నట్లయితే జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయింది. అర్ధరాత్రి నుంచి అయితే రహదారులలో స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ఘటన గురించి చూడవచ్చు. స్టేషన్ గన్పూర్ చూసుకున్నట్లయితే రాఘవపూర్ చెరువు మత్తడి కూడా పోయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటు మిదికొండ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై నీరు వద్ద రావడంతో అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ అంటే వాహనాలు కూడా ఆగిపోయినవి. జేసీబీ సహాయంతో అయితే డివైడర్ను తొలగించి ఇక్కడ పోలీసులు అంటే చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే కొండపర్తి ఎస్సీ కాలనీ దుర్ఘటనలో ఒకరైతే చోటు చేసుకుంది. ఇక్కడ గద్దెల సూరమ్మ అనే మహిళ ఇంటి గోడ కూలి మృతి చెందిన ఘటన చూసుకుంటే అక్కడికి పోలీసులు కావచ్చు ఏ అధికారులు రాకపోవడంతో అయితే గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే గ్రేటర్ వరంగల్ నగరం అయితే అతలాకుతలం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 100లాది కుటుంబాలకు నీటి కోసం అంటే
సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దిగ్బంధంగా ఉన్నటువంటి వరంగల్ గంట నగరంలోనే ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మా సహాయ చర్యలు అందించాలి అని చెప్పి హన్మకొండ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు డిఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అంటే ఉన్న సిబ్బంది సరిపోకపోవడంతో ఇప్పుడైతే ఉన్న సిబ్బందిని అంటే 3 విడతలుగా వాళ్ళని ఏర్పాటు చేసి ఇప్పటికే వారిని సహాయ చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి కూడా చూసుకున్నట్లయితే మనం అంటే సీఎండి రాత్రి 11. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.